Hi everyone, this is Rajaram Ganjukunta. Welcome to my YouTube channel. Prepositions of time నాలుగవ వీడియో. ఈ వీడియోలో మనము డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాము. డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు వాడాలి? యూస్ టు టాక్ అబౌట్ వెన్ సంథింగ్. ఇక్కడ సంథింగ్ అంటే ఏదైనా ఒక పని, యాక్షన్ కానీ ఏదైనా ఒక సంఘటన కానీ. Used to talk about when something happens in relation to a specific time period or event. అంటే ఏదైనా ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో లేదంటే ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు ఆ సంఘటన జరిగే ఏదో ఒక సమయంలో మరొక చర్య లేదంటే మరొక పని జరిగిందని సూచించడానికి ఈ డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ రీడ్ ఎ బుక్ డ్యూరింగ్ ద ఆఫ్టర్నూన్. ఐ రీడ్ ఎ బుక్ డ్యూరింగ్ ద ఆఫ్టర్నూన్ అంటే ఏంటి? డ్యూరింగ్ ద ఆఫ్టర్నూన్, మధ్యాహ్నము ఏదో ఒక సమయంలో నేను పుస్తకాన్ని చదివాను. అంతేకాని మధ్యాహ్నం అంతా చదివాను అని కాదనమాట ఈ సెంటెన్స్ మీనింగు. సో డ్యూరింగ్ అంటే డెఫినేషన్ ఏం చదువుకున్నాము? వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ రిలేషన్ టు ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్. ఇక్కడ స్పెసిఫిక్ టైం పీరియడ్ ఏంటి? ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్లో, మధ్యాహ్నంలో ఏదో ఒక సమయంలో, మధ్యాహ్నం అంతా కాదు, మధ్యాహ్నం ప్రారంభమై నుండి చివరి వరకు అని కాదు, మధ్యాహ్నం ఏదో ఒక సమయంలో నేను పుస్తకాన్ని చదివాను. ఓకే, సో ఇలా ఏదైనా ఇన్ రిలేషన్ టు స్పెసిఫిక్ టైం పీరియడ్ కానీ ఇన్ రిలేషన్ టు ఏ స్పెసిఫిక్ ఈవెంట్ కానీ అవి జరిగేటప్పుడు ఆ జరిగే సమయంలో ఏదో ఒక టైంలో మరొక చర్య జరిగిందని సూచించడానికి డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్, ఐ డ్రాంక్ వాటర్ డ్యూరింగ్ లంచ్ బ్రేక్. ఐ డ్రాంక్ వాటర్ డ్యూరింగ్ లంచ్ బ్రేక్ అంటే ఏంటి? లంచ్ బ్రేక్, భోజన విరామ సమయంలో ఏదో ఒక టైంలో నేను నీళ్లు తాగాను. లంచ్ బ్రేక్ హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, లేదంటే 1 అవర్ ఉండొచ్చు, ఎంత టైం అయినా కానీ. సో ఆ లంచ్ బ్రేక్ సమయంలో ఏదో ఒక పర్టికులర్ టైంలో, ఏదో ఒక సమయంలో నేను నీళ్లు తాగాను. అంతేకాని భోజన విరామ సమయం అంతా నేను నీళ్లు తాగుతూనే ఉన్నాను అని కాదు. ఓకే, సో ఇలా ఇన్ రిలేషన్ టు ఏ పర్టికులర్ టైం పీరియడ్, ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఏదో ఒక టైంలో ఇక్కడ జరిగిన మరొక సంఘటనను, మరొక చర్యను వివరించడానికి డ్యూరింగ్ అనేది ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, దే డాన్స్డ్ డ్యూరింగ్ ద వెడ్డింగ్ సెరమనీ అంటే ఏంటి? వెడ్డింగ్ సెరమనీ అంటే వివాహ వేడుక. వివాహ వేడుక మేబీ హాఫ్ డే జరిగిండొచ్చు, లేదంటే 1 డే జరిగిండొచ్చు, 2 డేస్ జరిగిండొచ్చు. సో ఆ వివాహ వేడుకలో ఏదో ఒక సమయంలో వారు నృత్యం చేశారు, డ్యాన్స్ చేశారు. అంతేకాని ఈ వెడ్డింగ్ సెరమనీ స్టార్ట్ అయినప్పటి నుండి చివరి వరకు నృత్యం చేస్తూనే ఉన్నారని కాదనమాట. సో ఈ వెడ్డింగ్ సెరమనీ జరిగేటప్పుడు ఏదో ఒక సమయంలో వారు నృత్యం చేశారు. ఇక్కడ వెడ్డింగ్ సెరమనీ అనేది ఒక ఈవెంట్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? ఇన్ రిలేషన్ టు ఏ స్పెసిఫిక్ ఈవెంట్. ఇన్ రిలేషన్ టు ఏ స్పెసిఫిక్ ఈవెంట్ వెన్ సమ్ అదర్ యాక్షన్ హ్యాపెన్స్. సో ఇక్కడ ఏం జరిగింది? ఇన్ రిలేషన్ టు ఏ స్పెసిఫిక్ ఈవెంట్, ఏదో ఒక పర్టికులర్ టైంలో జరిగే మరొక చర్యను మనము డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్, మామ్ బేక్స్ డెలీషియస్ కుకీస్ డ్యూరింగ్ ద హాలిడేస్.
హాలిడేస్ అంటే 2 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, ఎన్ని రోజులైనా కావచ్చు. ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్లో హాలిడేస్లో ఏం చేస్తుంది మదరు? బేక్స్ డెలీషియస్ కుకీస్. డెలీషియస్ కుకీస్ అంటే తినుబండారాలు, బేక్స్ అంటే ప్రిపేర్ చేస్తుంది. సో ఈ హాలిడేస్లో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజులో అమ్మ తినుబండారాలను, రుచికరమైన తినుబండారాలను ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్, ఐ ఫెల్ అస్లీప్ డ్యూరింగ్ ద మూవీ. డ్యూరింగ్ ద మూవీ అంటే సినిమా చూస్తున్న సమయంలో. మూవీ సపోజ్ 3 గంటలు ఉందనుకోండి, 3 గంటల పాటు సినిమా చూస్తున్నావు. ఆ చూసే సమయంలో ఏదో ఒక టైంలో ఐ ఫెల్ అస్లీప్. సినిమా చూస్తున్న సమయంలో నేను నిద్రపోయాను. అంతేకాని మూవీ ప్రారంభమైనప్పటి నుండి చివరి వరకు నిద్రపోతూనే ఉన్నానని కాదు. డ్యూరింగ్ ద మూవీ అంటే మూవీ చూసే సమయంలో ఏదో ఒక టైంలో ఐ ఫెల్ అస్లీప్, నేను నిద్రపోయాను. షీ రిసీవ్డ్ ఎ కాల్ డ్యూరింగ్ ద మీటింగ్. డ్యూరింగ్ ద మీటింగ్ సమావేశం జరుగుతున్న సమయంలో ఏదో ఒక టైంలో ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ఓకే. నెక్స్ట్, ఐ వియర్ మై ఫేవరెట్ డ్రెస్ డ్యూరింగ్ స్పెషల్ అకేషన్స్. స్పెషల్ అకేషన్స్ అంటే ప్రత్యేక సందర్భాలు, అంటే వెడ్డింగ్ కావచ్చు, బర్త్డే కావచ్చు, ఫెస్టివల్ కావచ్చు, ఏవైనా కావచ్చు. నేను ప్రత్యేక సందర్భాలలో అంటే స్పెషల్ అకేషన్స్లో ఏదో ఒక సమయంలో నాకు ఇష్టమైన దుస్తులు ధరిస్తాను. నెక్స్ట్, ద స్టార్స్ ట్వింకిల్ డ్యూరింగ్ ద నైట్ టైం. ద స్టార్స్ ట్వింకిల్ డ్యూరింగ్ ద నైట్ టైం. రాత్రి సమయంలో ఏదో ఒక టైంలో ద స్టార్స్ ట్వింకిల్ నక్షత్రాలు మెరుస్తాయి. ఇలా మనము ఇన్ రిలేషన్ టు ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్ కావచ్చు, ఇన్ రిలేషన్ టు ఏ స్పెసిఫిక్ ఈవెంట్ కావచ్చు, ఏదైనా ఒక కాల వ్యవధి కానీ ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు ఆ సంఘటన జరిగే సమయంలో ఏదో ఒక టైంలో జరిగే మరొక చర్యను, మరొక పనిని వివరించడానికి డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఇంకా మరికొన్ని సెంటెన్సెస్ ఈ ప్రిపోజిషన్ వాడి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.